ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాగణుడైన మా దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన, పవిత్రమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఇదిగో తండ్రి, విలువైన సమయంలో తండ్రి మరి నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నీ ఆత్మశక్తితో నన్ను నింపండి. వినుచున్న ప్రతి బిడ్డకి కూడా నీ ఆత్మాభిషేకమును మెండుగా దయచేయండి. నాయనా, వినే ప్రతి ఒక్క బిడ్డతోనూ వారికి అవసరమైన రీతిలో నీ మాటలను అందించి ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యము ద్వారా ఆదరించబడి తృప్తి పొందినట్లు మీరే సహాయం చేయమని ఈ ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్య అంశం ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. క్రైస్తవులు అనబడిన ప్రతి బిడ్డల జీవితంలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన పని. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా చేయవలసినటువంటి పని ఏంటనంటే ప్రార్థన. ఎందుకనంటే మన ఆత్మీయ జీవితాల్లో మనం వృద్ధి పొందాలన్నా, మన స్థితిగతులు మార్చబడాలన్నా అన్నిటినీ సరిచేయగల శక్తి ప్రార్థనకి ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం చదివినప్పుడు ఎందరో భక్తులు వాళ్ళు చేసిన ప్రార్థనలు, వాళ్ళు ప్రార్థన చేసి విజయాలు సాధించి ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూడగలిగారు, చేయగలిగారు కేవలం ప్రార్థన ద్వారా. కాబట్టి ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. పరిస్థితులన్నీ మార్చేది ప్రార్థనే. మనల్ని పరిశుద్ధపరిచేది ప్రార్థన. వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత కలిగించేది ప్రార్థన. దురాత్మ శక్తుల నుండి విడుదల కలిగించేది ప్రార్థన. పాప బంధకాల నుండి మనిషిని విడిపించేది ప్రార్థన. అసాధ్యంగా ఉన్న వాటిని సుసాధ్యంగా మార్చగలిగేది ప్రార్థన. అందుకే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు ఎవరు ప్రార్థించకుండా ఉండలేరు. మన ప్రభు అయిన యేసయ్య కూడా ఆయన దేవాది దేవుడై ఉండి ప్రతిరోజు ఆయన మానక చేసిన పని ఏంటనంటే ప్రార్థన. పగలంతా స్వార్థ పనిలో ఉన్న రాత్రి అయ్యేసరికి మాత్రం ఏకాంతంగా ఆయన ప్రార్థించినట్లుగా లేఖనాల్లో చక్కగా మనకి వ్రాయబడి ఉంది. కాబట్టి నీ జీవితంలో అద్భుతం జరగాలన్నా, గొప్ప కార్యాలు నీ కళ్ళారను చూడాలన్నా, నీ స్థితిగతులు మారాలన్నా, నీ జీవితంలో ఊహించినటువంటి ఆశీర్వాదాలు కలగాలన్నా, నీ మనసు మారాలన్నా అన్నిటినీ జరిగించే శక్తి ప్రార్థనకు ఉంది. ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేయగలిగింది ప్రార్థన. కాబట్టి మన పితరులు, దైవభక్తులందరూ కూడా వాళ్ళు ఏ విధంగా ప్రార్థించి ఏ విధంగా ప్రతిఫలాలు పొందుకున్నారు అనేది వాక్యం ద్వారా తెలుసుకుని మనం కూడా ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు ప్రార్థించి ఎలాగైతే విడుదల పొందారో మనం కూడా అలా పొందగలం. కాబట్టి కొందరు భక్తులు చేసినటువంటి ప్రార్థనలు, చాలా ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఈరోజు మనం కొన్ని ప్రార్థనల్ని తెలుసుకొని ఆ విధంగా మనము చేసినప్పుడు వారి ప్రార్థనకు స్పందించినట్టుగా దేవుడు మన ప్రార్థనలకు కూడా స్పందిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా లూకా సువార్త 18వ అధ్యాయము
13వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ సుంకరి ప్రార్థన చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. సుంకరి చేసిన ప్రార్థన. అతను దేనికోసమంటే అతను స్వస్థత కావాలని కానీ, లేకపోతే ఆశీర్వాదం కావాలని కానీ, లేకపోతే అతని జీవితంలో ఏదో అద్భుతం చూడాలని వాటి కోసం చేసిన ప్రార్థన కాదు కానీ క్షమాపణ కొరకు, అంటే చేసినటువంటి పాపాల నిమిత్తం క్షమించమని దేవుడిని అతను ఏ విధంగా అడిగాడు. మనము అడుగుతూ ఉంటాం సాధారణంగా, తండ్రి నేను పాపిని నన్ను క్షమించు అంటాం. కానీ సుంకరి అయితే ఆ విధంగా అడగలేదు. అతను ఏ విధంగా అడిగాడో లేఖనాన్ని ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికింది. అతను చాలా తగ్గించుకుని ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం సరిపోక, గుండె బాదుకొంచు, ఏదో ఒక జరగరానిది జరిగితే ఏ విధంగా మనం ఏడుస్తామో అంతగా కుమిలిపోతూ గుండె కొట్టుకొనుచు, పాపినైనా నన్ను కరుణించుము దేవా, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను సరిపోను తండ్రి అని అతను చేసిన ప్రార్థన ప్రభువుని స్పందింపజేసింది. వెంటనే ప్రభుకి అతని ప్రార్థన నచ్చి అతని ప్రార్థన ఆయన ఆలకించి ఆయన్ని క్షమించినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ప్రార్థన ఏంటంటే క్షమాపణ కొరకు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పినట్టుగా అందరము పాపులమే. కాబట్టి ప్రతి పాపము నిమిత్తం ప్రభు దగ్గర ఏ విధంగా ప్రార్థించాలంటే సుంకరి వలె తగ్గించుకుని, సుంకరి వలె కన్నీరు విడుస్తూ, చేసినటువంటి పాపాల నిమిత్తం కుమిలిపోయి అతను చేసినటువంటి ప్రార్థన వెంటనే జవాబునిచ్చింది. మన జీవితాల్లో కూడా మన ప్రార్థనకు కూడా వెంటనే జవాబులు రావాలంటే ఇదిగో ఈ విధమైన ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా సుంకరి క్షమాపణ కొరకు ప్రార్థన. అలాగే ప్రతి ఒక్కరము కూడా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుదుడు అని లేఖనం సెలవిచ్చినట్టుగా మనం అందరం కూడా ప్రతి పొరపాట్ల నిమిత్తం ప్రభు సన్నిధిలో తగ్గించుకుని సుంకరి వల్లే ప్రార్థించినప్పుడు మనం కూడా క్షమించబడతాం. ఇది మొట్టమొదటిగా సుంకరి ప్రార్థన. రెండవదిగా స్వస్థత కొరకు ఎలా ప్రార్థించాలి. స్వస్థత కావాలంటే అంటే వెంటనే మనకి స్వస్థత విడుదల అనేది మనం పొందుకోవాలంటే ఏ విధంగా ప్రార్థించాలనేది మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. అక్కడ మనం లేఖనాన్ని చదివినప్పుడు, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి ముందుగా ఆయనకు మ్రొక్కుకొని, ఏదో ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత ఏదో ఒక మొక్కుబడి అతను చేసుకున్నాడు ప్రభుకి. చేసుకుని, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అతను ఎంతో తగ్గింపుతో జాలిగా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి తండ్రి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి తండ్రి అని ప్రభువుని అడగగానే వెంటనే ప్రభు అన్నమాట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. ఎందుకంటే ఏ రోగంతో ఉన్న వాళ్ళైనా కూడా ప్రభుకి ఇష్టమే. కొన్ని రోగాలను బట్టి ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేకపోవచ్చు. కొన్ని బలహీనతలను బట్టి ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితులు ఉండుండొచ్చు. ఎందుకంటే కొందరు రోగాలను బట్టి ఇంట్లో వాళ్ళే దూరం పెట్టడం, దూరంగా ఉంచడం. ఎందుకంటే అది మానవులుగా సహించలేని, తట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది
అలా చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఏ రోగినైనా కూడా ఇష్టపడే ఏకైక దేవుడు యేసు ప్రభు. ఏ రోగం నుండైనా విడిపించగల శక్తిమంతుడు యేసయ్య. ఇక్కడ చెప్పాలంటే ఆ కుష్ఠరోగి తనకొచ్చిన రోగం వల్ల అతని ఇంట్లో లేడు. అతను ఎక్కడో దూరంగా ఉంటా ఉన్నాడు. ఇంటికి తన వాళ్ళందరికీ దూరంగా బ్రతుకుతున్నాడు. ఎందుకంటే కుష్ఠరోగం కాబట్టి ఎవరికి ఇష్టం లేదు అతనంటే. కానీ అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, అయ్యా నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, కానీ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనగానే ప్రభువు చెయ్యి చాపి వానిని ముట్టి అతన్ని పట్టుకొని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పగానే వెంటనే అతను చేసిన ప్రార్థన ఎంత శక్తి గలదంటే తక్షణమే, అంటే ఇంచుమించు ఒక క్షణంలోనే అతనికి శరీరం అంతా కూడా శుద్ధి అయిపోయింది. అతను ఎన్నాళ్ళ నుంచో పడుతున్నటువంటి ఆ బాధ, ఆ మనోవేదన, ఆ రోగం నుండి అతనికి విడుదల వచ్చి అతను దేవుణ్ణి మహిమపరిచినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఏ రోగంతో, ఏ బలహీనతతో, ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు ప్రభు దగ్గర ఈ విధంగా మొరపెడితే, తండ్రి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి తండ్రి అని దేవుని ఎదుట తగ్గింపుతో, చక్కగా వినయంతో ఆయన ఎలాగైతే స్పందింతాడో, ఆయన ఎలాగైతే స్పందింప చేయాలో ఆ విధంగా నువ్వు ప్రార్థించినప్పుడు తప్పకుండా కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవుడు నీకున్న బలహీనత ఏదైనా కానీ, నీకున్న వ్యాధి ఏదైనా కానీ ప్రభు విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి ఎందరో రోగులు వచ్చారు. ప్రతి రోగిని కూడా బాగు చేసే పంపించాడు ఆయన. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు. ఆయన ఏ వ్యాధి నుండైనా విడిపించగల శక్తిమంతుడు. నమ్మిన వారికి ఎప్పుడు కార్యాలు చేస్తానే ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ కుష్ఠరోగి వలె స్వస్థత కోసం మనం ప్రార్థించాలి. ఈ కుష్ఠరోగి ఎంత వినయంగా అయితే, ఎంత చక్కగా ఆయనకి సంతోషం కలిగించేటట్టుగా అడిగాడు, అలాగ అడగటం మనం కూడా నేర్చుకుంటే తప్పకుండా ఆయనకు నువ్వంటే ఇష్టమే, నేను తప్పకుండా ఆయన బాగు చేయగల సమర్థుడు. ఇది స్వస్థత కొరకు కుష్ఠరోగి చేసిన ప్రార్థన. ఇంకా మూడవదిగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనాలు మనం ఒకసారి చూస్తే, హిజ్కియా చేసిన ప్రార్థన. మరణ స్థితిలో దేవుడే యెషయా ప్రవక్త చేత కౌరు పంపించాడు హిజ్కియా రాజు దగ్గరికి. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు అని దైవ సేవకుడు వచ్చి చెప్పగానే వెంటనే ఆ మరణ వార్త విని, అంటే ఇంక నేను మరణమవుతున్నాను కొంతసేపట్లో అని తెలిసినటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా అయితే చాలా భయపడి, చాలా కృంగిపోయి, ఇంకా అందరినీ పిలిచి చాలా భయభ్రాంతులకి గురైపోయి అందరినీ కూడా భయపెడతారు. కానీ హిజ్కియా మాత్రం అదేమీ చేయకుండా, మరణం వస్తుందని తెలియగానే వెంటనే అతడు ఏం చేశాడంటే, వాక్యాన్ని మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనాలు చదివినప్పుడు, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. మరణం వస్తుందని తెలియగానే ఇంట్లో వాళ్ళని కానీ, భార్య పిల్లల్ని కానీ, లేకపోతే దేశంలో ఉన్న వైద్యుల్ని కానీ వాళ్ళని వెళ్ళి పిలవకుండా, ఆ వార్త తెలిసిన వెంటనే మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో వ్యాధితో ఆయన ఉన్నాడు కాబట్టి అదే మంచం పైన గోడ తట్టు తల త్రిప్పుకొని దేవుని దగ్గర కన్నీళ్లు విడవడం ప్రారంభించాడు. దేవా, ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో, ఏ విధంగా యథార్థ హృదయుడనే జీవించానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని చెప్పి అతను కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించేసరికి వెంటనే ప్రార్థనకి జవాబు వచ్చింది. ఈ ప్రార్థనలన్నీ కూడా వెంటనే జవాబు వచ్చిన ప్రార్థనలు.
అతను అలా కన్నీరు కారిస్తేనే మంచం మీద ఎవ్వరు చూడకుండా తల అటువైపు తిప్పుకొని ఇంట్లో వాళ్ళకి తెలవదు అతను ఏడుస్తున్నట్టు. ఎవ్వరికి తెలియదు అతనికి ఉన్నటువంటి ఆవేదన. కానీ తన బాధ అంతా కూడా, తన గుండెల్లో ఉన్నటువంటి వేదన అంతా కూడా కన్నీళ్ళ రూపంలో ప్రభుకి తెలియచేసి, అయ్యా దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని బ్రతంలాడేసరికి వెంటనే దేవుడు మరలా జవాబును పంపించాడు. ఏ దైవజనుడు అయితే వచ్చి నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పాడు, మరలా అదే దైవజనుడు వచ్చి ఇంకొక 15 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ను పొడిగించాలని చెప్పాడు. అంటే మరణం నుండి తప్పించగలిగేది కూడా ప్రార్థనే. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఆవేదనలో ఉన్నా, మనుషుల దగ్గర కన్నీళ్ళు విడిచిన ప్రయోజనం ఉండదు. కానీ దేవుని దగ్గర కన్నీరు విడిస్తే తప్పక ప్రతిఫలం దొరుకుతుంది. మనుషుల దగ్గర ఎంత కన్నీళ్లు కార్చినా వ్యర్థం. కానీ దేవుని ఎదుట నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా తన కవిలలో ఉంచుతానని చెప్పిన దేవుడు మన ప్రభు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, హిజ్కియా వలె ప్రార్థించాలి. ఆయుష్ కొరకు, మరణం నుండి తప్పించమని ప్రార్థించాడు హిజ్కియా. అలాగే స్వస్థత కోసం కుష్ఠరోగి వలె ప్రార్థించాలి. పాపాల క్షమాపణ కొరకు శంకర వలె ప్రార్థించాలి. ఆయుష్ కొరకు హిజ్కియా వలె ప్రార్థించాలి. అలాగే ఇంకొక ప్రార్థన 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, హన్నా ప్రార్థన గర్భఫలం కోసం. గర్భఫలం లేని పరిస్థితుల్లో గుడ్రాలు అనబడిన నింద మోస్తూ, అందరూ అనే సూటిపోటి మాటలకు ఎంతగానో కృంగిపోతూ, ఎంతో ఆవేదనతో, ఎంతో దుఃఖంతో, గుండె నిండా బాధతో మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి అన్న ఏ విధంగా ప్రార్థించిందో మనం చూడొచ్చు. ఆ వచనాన్ని చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేయమని ఎంతో దుఃఖంతో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి హన్నా ప్రార్థించింది. అంతకు ముందు కూడా ఆమె మందిరానికి వస్తూ ఉండేది, వెళ్తూ ఉండేది. కానీ ఈ రోజున కూడా ఆమె ప్రార్థించినట్టు లేఖనంలో లేదు. సంవత్సరం మందిరానికి వస్తుంది, బలులు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వెళ్తున్నారే కానీ తనకు తాను దేవుని దగ్గర ఆమె కన్నీరు విడిచినట్టుగా లేదు. కానీ ఇంకా ఆమె గుండెల్లో బాధ ఎక్కువయ్యి, ఇంకా గర్భఫలం లేక, పిల్లలు లేక చాలా బాధను అనిపిస్తూ, అందరనే మాటలు కూడా ఆమె భరించలేక, పిల్లలు పుట్టే వయసు కూడా దాటిపోతా ఉన్న సమయంలో చాలా దుఃఖంతో ప్రభు మందిరంలో ఆమె కార్చిన కన్నీరు, ఆమె చేసిన ప్రార్థన, ఆమె ప్రభు దగ్గర అడిగిన విధానం, వెంటనే ప్రభు ఆమె యొక్క కన్నీటిని చూసి దైవ సేవకుని ద్వారా ఆమెకి జవాబిచ్చాడు. అమ్మా, మరలా ఇదే సంవత్సరంలో నీకు ఒక బిడ్డ ఉంటాడు నీ ఒడిలో అని చెప్పారు. ఆ మాటని నమ్మి విశ్వాసంతో వెళ్ళింది, సంతోషంతో వెళ్ళింది. దేవుడు ఆమెకు అద్భుతమైనటువంటి బిడ్డని అనుగ్రహించాడు. కాబట్టి ఈ విధంగా ప్రార్థన అంటే గర్భఫలం కావలసిన వాళ్ళంతా హన్నా వల్లే ప్రార్థన చేయాలి. ఇక మరణాపాయ స్థితిలో ఉన్నామని తెలిసిన వాళ్ళు హిజ్కియా వల్లే దేవుణ్ణి అడగాలి. ఇంకా స్వస్థత కొరకు కుష్ఠరోగి ఏ విధంగా అయితే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి తండ్రి అని అడిగాడు, ఆ విధంగా ఇంకా పాపాల నిమిత్తం శంకరి వలె, ఇలాగ బైబిల్ గ్రంథంలో మనకి మాదిరిగా చేయబడిన ప్రార్థనలు వాళ్ళు ఎలా చేస్తే దేవుడు ఏ విధంగా స్పందించాడు మనం కూడా బాగా తెలుసుకుని ఈ కడవరి దినాల్లో ప్రార్థన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని ఎఫెసీ పత్రికలో ప్రభు చెప్పినట్టుగా, అజ్ఞానులంటే సమయాన్ని వ్యర్థంగా గడిపి ప్రార్థన లేకుండా
వృధాగా గడుపుతారు. కానీ జ్ఞానులంటే ప్రార్థన చేసుకుని దేవుని ఎడల భయభక్తులతో ఉంటారు. తమ సమయంలో కొంత దేవునికి ఇస్తూ భయభక్తులతో గడిపే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి మనం అజ్ఞానుల వల్లే ఉండకుండా ప్రార్థనలు చేసుకుంటూ, ఇంకా ప్రభు అన్నారు కదా, మీరు శోధనలో పడుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు. కాబట్టి ప్రార్థన ఎంత చేస్తే అంత మన పరిస్థితులన్నీ మారుతాయి. కుటుంబ పరిస్థితులు మారాలన్నా, నీ బిడ్డల పరిస్థితి మారాలన్నా, నీ ఆర్థిక పరిస్థితి మారాలన్నా, నీ ఇంట్లో పరిస్థితి, నీ ఒంటిలో పరిస్థితులు మారాలన్నా, అన్నిటినీ సరిచేయగలిగిన శక్తి దేనికి ఉందంటే ప్రార్థన. ఎవరైతే ఈ మాటలు నమ్మి ప్రార్థిస్తారో తప్పకుండా వాళ్ళ జీవితంలో ప్రభు చేసే అద్భుతాన్ని కళ్ళారా చూస్తారు. ఇంకా లాస్ట్గా లూకాసు వార్త 22:42 ఇక్కడ గెత్సేమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థన. నిజంగా ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆయన సిలువ వేయబడే ముందు ఆయనకి జరగబోయే పరిస్థితి అంతా కూడా ఆయన కళ్ళ ముందు ఆయనకు కనబడతా ఉంది. జరగబోయే అవమానాలు, జరగబోయే ఘోరమైన పరిస్థితులు, ఆ కొరడా దెబ్బలు, ఆ సిలువ, ఆ భారమైన వేదన, ఇవన్నీ అనుభవించాల్సి ఉందని ఆయనకి తెలిసినటువంటి సమయంలో ఆయన ఎంతగానో గెత్సేమనే తోటలో ఆయన ఎంత అలా ప్రార్థించారో మనకు తెలుసు. ఆ ప్రార్థన చదువుదాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. గెత్సేమనే తోటలో యేసయ్య అడుగుతున్నారు, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అంటే రాబోతున్న ఈ శ్రమ, రాబోతున్న భయంకరమైన ఈ ఆపద, ఈ అవమానాలు, ఈ భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ నా యొద్ద నుండి తొలగించు, కానీ నీ చిత్తం అయితేనే. అలాగే మనం కూడా, తండ్రి, నా పట్ల ఇది నీ చిత్తం అయితేనే జరిగించు. ఒకవేళ నేను ఈ స్థితిలో ఉండడం నీ చిత్తం అయితే అలాగనే ఉంచు. ఎందుకంటే కొన్ని బలహీనతలు కూడా మనల్ని హెచ్చిపోకుండా ఉంచడానికి వచ్చి ఉంటాయి. కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ప్రభువులో మనల్ని బలపడేటట్టు చేయడానికి వస్తాయి. కాబట్టి ఏదైనా కూడా నీ చిత్తమే జరిగించు ప్రభువా, మా ఇష్టమైతే కాదు ప్రభువా అని అడగాలి. ఎందుకనంటే మన ఇష్టాలు కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉండవు. కానీ దేవుని ఇష్టం అయితే మాత్రం అది చాలా, దేవుని ఇష్టం మన పట్ల జరిగితే చాలా మంచిది. కాబట్టి ప్రార్థించేటప్పుడు ఈ విధంగా అడగాలి, ప్రభువా నీ ఇష్టమైతేనే జరిగించు, నీ చిత్తమే జరిగించు. పరలోక ప్రార్థనలో కూడా యేసయ్య నేర్పింది అదే, నీ చిత్తమే మా పట్ల జరిగించు. కాబట్టి ఈ ప్రార్థన యేసు ప్రభువారు నిజంగా ముందంత ఆపద ఉందని తెలిసినా కూడా, అంత ప్రమాదం ఉందని తెలిసి కూడా, ఎంతో ఒక పక్క వేదన కలుగుతున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన. అలాగే బలహీనత మనలో ఉన్న, ప్రభువా నీ చిత్తమైతే ఉంచు, కానీ నీ చిత్తమైతేనే తొలగించు, ఏదైనా నీ చిత్తమే జరిగించు ప్రభువా అని ప్రభువును మనం అడిగితే తప్పకుండా మన పట్ల ఆయన మంచి జరిగించే దేవుడు యేసు ప్రభు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో మనం దేవుని చిత్తం కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి. ఇలాగ చాలామంది ప్రార్థనలు ఉన్నాయి. దానియేలు ప్రార్థన ఉంది, దావీదు ప్రార్థనలు ఉన్నాయి, ఇంకా చాలామంది భక్తులు చేసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం చదువుకున్నప్పుడు వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకుని, అటువంటి కష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, శత్రు సమూహాలు చుట్టుముట్టినప్పుడు యెహోషాపాతు ఏ విధంగా నీవే దిక్కు ప్రభువా మాకెవరున్నారయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. అలాగే మనం కూడా అన్ని విషయాల్లో కూడా ఇదిగో ఈ భక్తుల ప్రార్థనలు మనసులో పెట్టుకొని, మనకు అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం కూడా ఈ భక్తులను గుర్తు చేసుకుని, వారు ఏ విధంగా ప్రార్థించారో అలాగ మనము చేసినప్పుడు తప్పనిసరిగా మనం అద్భుతాలని చూస్తాం. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిదినము వాక్యాన్ని చదువుకోవాలి. అలాగే ప్రార్థన అనేది మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నువ్వెంత ప్రార్థన చేసుకుంటావు అంత నువ్వు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉండగానే రూపాంతరం కూడా పొందారు. అలాగే మనం ఆత్మను పొందాలన్నా, మన జీవితంలో ఇంకా గొప్ప మార్పు కలగాలన్నా, గొప్ప కార్యాలు జరగాలన్నా అన్నిటినీ చేసే శక్తి కలిగింది ప్రార్థన.
కాబట్టి వాళ్ళ ప్రభు మనకు చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంత చేసుకుంటే అంత మీ జీవితాల్లో ఆత్మీయ బలం పెరుగుతుంది, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారు. అన్ని కార్యాలు జరిగించే శక్తి కలిగింది ప్రార్థన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ ప్రార్థనలు చేసుకుంటూ ఈ కడవరి దినాల్లో మనందరం దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడి వాక్యం ద్వారా ఈ మాటలు విన్న మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ అమూల్యమైన మాటలు మీరు మాకు సెలవిచ్చారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఏ విధంగా ప్రార్థించారో నీ భక్తులు, ఏ విధంగా ప్రార్థించి ప్రతిఫలాలు పొందుకున్నారో మీరు మాకు సెలవిచ్చారు. కాబట్టి మేము కూడా ఆ విధంగా ప్రార్థిస్తూ ప్రార్థనలో ఇంకా అభివృద్ధి పొందుతూ నాయన ఈ కడవరి దినాల్లో సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా ప్రార్థనలో గడుపుచు నాయన నీకు ఇష్టలైన బిడ్డలుగా బ్రతికే కృప అందరికీ దయచేయండి. నాయన ప్రతి ఒక్కరిని మీ కృపలో కాచి కాపాడి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చి నాయన మరి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో అన్నీ ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చి వ్యాధి బాధల నుండి నాయన కుటుంబ సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, ప్రతి విధమైనటువంటి సమస్యలన్నిటి నుండి కూడా అందరినీ విడిపించమని అయ్యా మరి అందరూ ఎక్కువ ప్రార్థన చేస్తూ నాయన ఆత్మీయంగా వృద్ధి పొందే కృప దయచేయమని ఈ ప్రార్థనలన్నీ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.